జీవితం మాట్లాడలేం కదా అందరూ ఆరాధన అందరి వందనాలు. ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా మీకు వందనాలు తండ్రి. జరుగుతున్న ఆరాధన నీ నామానికి భయంకరంగా జరిగించమని యేసునామములో ప్రార్థించున్నాం పక్కన తండ్రి. ఆమేన్. అందరి వందనాలు నాన్న. ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం జీవగానం నుంచి కొన్ని మాటలు నేర్చుకున్నాం. మొదటిగా మార్కు రాసిన సువార్తలో 12:42 ఒక పేద విధవరాలు ఉంది. ఆ పేద విధవరాలు తన దగ్గర ఉన్న 2 కాసులు కూడా దేవుని పని కోసం సమర్పించుకుంది. మీరు కూడా మీ జీవితాల్లో మీ దగ్గర ఉన్న మీ లేమిలో ఉన్న మీ దగ్గర ఉన్న ప్రతిదీ కూడా ఆ దేవుని కొరకు ఇస్తే మీ జీవితాలు కూడా దీవించబడతాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లూకా రాసిన సువార్తలో 16:19 లాజరు ధనవంతుడు అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఈ లాజరు ధనవంతుడు ప్రతి దినము కూడా సుఖించుతూ తిరుగుతూ త్రాగుతూ ఉండేవాడు. కానీ లాజరు మాత్రం ఆయన ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి ప్రతిదినం ఆరాధించేవాడు. ఒకనొక సమయంలో వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత లాజరు నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు, ధనవంతుడు నరకయాతనలో ఉన్నాడు. మీరు కూడా మీ జీవితంలో లాజరు లెక్క ఉంటే దేవుని యొక్క నెమ్మది పొందే స్థలంలో ఉంటారు. ఒకవేళ మీరు ధనవంతుడి లెక్క ఉంటే నరకయాతనలో పడుతూ ఉంటారు. దేవుడికి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకోండి. దేవా నీకు వందనాలు తండ్రి. మీ పిల్లలకి నేను కొన్ని మాటలు చెప్పానయ్యా. ఆ మాటలు విని వాళ్ళు ఆలకించేవారిగా ఉంటానని, ఆ విధంగా బ్రతక సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన ఇచ్చున్నామా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు నాన్న. మరి వచ్చే వారం మన యొక్క చర్చిలో మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మీలో దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే మీ వంతు సహాయంగా ఈ మీటింగ్స్ కొరకు కానుకలు ఇవ్వాలని దేవుడి పేరిట మిమ్మల్ని అడుగుతున్నాను. అయ్యారు చెప్పండి. మనవడు ఎంత ఇచ్చాడు? 1000 రూపాయలు ఇచ్చాడు. ఇగో 500 దగ్గరికి వెళ్తున్నా. నా పేరు రాసుకోండి. ఏమా ఈ మీటింగ్స్ కూడా కార్యక్రమం దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోవాలని యేసు నామములో ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అయ్యా గారు. వందనాలు నాన్న. మరి నా దగ్గర ఏమీ లేవండి దేవుడికి ఇవ్వడానికి. నీ దగ్గర ఉన్నప్పుడు రేపు పొద్దున వచ్చి కలుస్తానండి మిమ్మల్ని. సరే నాన్న. చూసుకో నవ్వుతే మాత్రం వందనాలండి అయ్య గారు. వందనాలన్నా. అయ్యా మరి నిన్న మీరు చెప్పారు కదా భేదవేదనాల గురించి. మరి ఆమెకున్నది అంతా కూడా దేవునికి ఇచ్చింది కదా.
మరి నాకు దేవుని పనికి ఇవ్వడానికి కోసం ఏమీ లేవండి నా దగ్గర. అయితే ఒక దూడ ఉందండి, దాన్ని నమ్మి దేవుని పనికి ఇద్దామని దూడ నమ్మానండి. ఇదిగోండి, ప్రార్థన చేయండి. అలాగే నా కొడుకు ఉద్యోగం రావాలని కూడా ప్రార్థించండి. దేవా, ఈ బిడ్డనైనా తను చెప్పిన మాటలు విని ఆలకించిన ఆయన కొంతకాలానికి ఇచ్చాడు ప్రభు తన దేవుడు కూడా. ఆ బిడ్డను దీవించండి. తన కుమారుడికి కూడా మంచి ఉద్యోగం వచ్చేలాగా నీ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన ఇచ్చిన తండ్రి, ఆమేన్. పేదవాని కుటుంబ ప్రార్థన. అరే నాన్న, ప్రార్థన చేసుకొని పనుకున్నాను. ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈ పేదవాడి ప్రార్థన ఆలకించు. మాకైతే ఏమీ లేదు ప్రభువా, ఉన్నది మీ పరిచయకి ఇచ్చాము. ఇదిగో ప్రభువా, నా కొడుకు ఉద్యోగం రావాలి, సహాయం చేయండి. ఆమేన్. అరే నాన్న, పడుకున్నాము. పోస్ట్ వచ్చింది. ఏంటండి అది? చూడరా నాన్న. ఏంట్రా బాబా పోస్ట్? అమ్మా, దేవుని కృప. సరే మరి. మన్నయ్య గారు దగ్గర 5,000 అప్పు చేసింది. మన్నయ్య గారు దగ్గర 10,000 అప్పు చేసింది. మన్నయ్య గారు దగ్గర 10 లక్షలు అప్పు చేసింది. వాళ్ళకి 10 లక్షలు అప్పు చేసింది కదా. వ్యాపారం ఎందుకు రా రాజుకోవడానికా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పరా, చెప్పు. 5 లక్షలు అప్పు తీర్చాలి, 10 లక్షలు అప్పు తీర్చాలి. వ్యాపారం లాస్ వచ్చింది. ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పటి తెచ్చాలరా, చెప్పరా చెప్పరా, అప్పటి తెచ్చాలి. చంద్రయ్య గారు మాట్లాడుందండి. చంద్రయ్య గారు, చంద్రయ్య గారు. ఏమో సోనీ గారు వచ్చి ఏం సోనీ ఎట్లా వచ్చినావు? తానా వచ్చి కూర్చోండి, కూర్చోరా, కూర్చో. ఏంటంటే వెళ్తున్నారు? సర్లేగా అంతా పక్కన పెట్టరా కానీ ఏంటి సూట్ వేసు ఉంగరాలు పెట్టిను అంటే కుదిరి నీ లెవెల్ మారిపోతుంది రా. ఏం లేదండి, పోయిన సంవత్సరం మీటింగ్కి ఎంతో కొంత ధనము ఇచ్చామండి. అయితే అయ్యగారి తర్వాత ప్రార్థన చేశారు మా కొడుకు ఉద్యోగం రావాలని. ఆడికి తెల్లారే వచ్చిందండి ఉద్యోగం కూడా. ఆడి ఎన్ని కొని పెట్టాడండి మన. మరి ఏంట్రా మరి విశేషాలు? ఇంకా ఏంటంటే సర్లే కానీ మీరు వెళ్తున్నారేంటి? ఏం చేస్తాను రా, సావాసం ఎక్కువైపోయి నాకు.
అప్పులు చేసి వ్యాపారం పెడితే వ్యాపారం లాస్ వచ్చింది, అప్పులు వచ్చి ఇంటిమే పడుతున్నారు. ఏం చేయాలి తెలియక టెన్షన్ పడుతున్నారా? అవునండి, చూశానండి. నేను వచ్చినప్పుడు కూడా మీరు సిగరెట్ తాగుతున్నారు. మీరు అందరికి చర్చకు వచ్చేవాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. ఇదిగోండి ముందు బాటిల్ గట్ట ఉన్నాయి. ఇక్కడ చేస్తే దేవుడు మిమ్మల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడండి. ఏం చేస్తాను రా, సావాసాలు టెన్షన్ వల్ల ఏం చేయాలి తెలియక నన్ను ఇట్లా తీసుకోవాల్సి వస్తుందిరా. అవునండి, దేవుడు మిమ్మల్ని మీలాంటి వారిని కూడా క్షమించి మళ్ళీ మీ క్షేమస్థితి తెస్తాడండి. మీరు మందిరము క్రమంగా వస్తే దేవుడు మళ్ళీ దీవిస్తాడండి. అవునారా? అవునండి, చూద్దాం రా. సరేరా, వెళ్దాం. ప్రార్థన ప్రారంభించు. దేవా మీకు వందనాలు తండ్రి. జరుగుతున్న ఈ ఆరాధన నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, సామెతలు రాసిన గ్రంథము 29వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే, ఎన్నిసార్లు గర్జించని లోబడిన వాడు మరి తిరుగు లేకుండా అతాటుగా నాశనమగును. మన జీవితాల్లో మనం ఈ యొక్క క్రైస్తవ జీవిస్తున్న ఈ సమాజంలో మనం దేవునికి వ్యతిరేకంగా అనేకమైన కార్యాలు చేస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా అనేకమైన పనులు చేస్తున్నాం. ఈ చేస్తున్న ఈ సందర్భాల్లో మనకు మన సహోదరుల ద్వారా నుంచే కానీ, మన ఆత్మీయుల నుంచి కానీ, మన బంధువుల నుంచి కానీ, మన దైవజనుల నుంచి కానీ మనకి గద్దింపు వచ్చినప్పుడు ఆ గద్దింపు లోబడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆ గద్దింపు లోబడకుండా మనము కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే దేవుడు లేకుండా ఏమని చెబుతుందంటే, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాన్ని దేవుడు లేకుండా సెలవిస్తుంది. కాబట్టి మీరు మీ జీవితాల్లో మీరు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న సందర్భాల్లో మిమ్మల్ని ఎవరైనా గద్దిస్తే ఆ గద్దెంపుకు లోబడి జీవిస్తే దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. అదేవిధంగా మన అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి మనము మన జీవితంలో దేవునికి విరుద్ధమైన ప్రతి కార్యాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మనం ప్రేమిస్తాడు. ఒప్పుకోకుండా మనము అవే అతిక్రమలు మరలా చేస్తుంటే దేవుడు మన కుటుంబాల మీద శాపం అనేది ఇస్తాడు. ఒక్కసారి మనం ఒప్పుకున్న తర్వాత మరలా అవే చేస్తుంటే దేవుడు ప్రతిసారి క్షమించేవాడు కాదు. కాబట్టి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు మరి ప్రభు యొక్క బల ఉంది కాబట్టి మీలో తీసుకొని అనుకునే వాళ్ళు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాం. దేవా మీకు వందనాలు తండ్రి. మీ పిల్లలకు నాయన తండ్రి, మీ యొక్క శరీరము మీ రక్తం ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు యోగ్యంగా తీసుకున్న సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క శరీరం. దేవా మీ పిల్లలకు మీ శరీరము ఇచ్చాం తండ్రి. ఇది వాళ్ళు అయోగ్యంగా కాకుండా యోగ్యంగా తీసుకునే తండ్రి వరకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అమ్మాయి అదేవిధంగా ప్రభు యొక్క రక్తము కూడా మీరు తీసుకోవడానికి సిద్ధపడవలసిందిగా ప్రార్థిస్తుంది.
ప్రభు యొక్క రక్తం, ప్రభు యొక్క రక్తం, ప్రభు యొక్క రక్తం. దేవా, మీ పిల్లలకి నైనా తండ్రి మీ శరీరము మీ రక్తం ఇచ్చాము తండ్రి, అది అయోగ్యంగా కాకుండా యోగ్యత ప్రవర్తనతో చేసుకోవడానికి ఈ సహాయం దయచేయమని మీరే మహిమ పొందమని చేస్తున్నామని ప్రార్థన వచ్చినాం తండ్రి. ఆమేన్. ధనవంతుడి కుటుంబ ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభా నీ బల తీసుకుంటూ ప్రభా నీ అంత రక్షణ పొందుకుంటూ ప్రభా నీకు వ్యతిరేకంగా మధ్యాహ్నం లోబడుకుంటూ మధ్యను సేవించుకుంటూ ప్రభా పాపగిరి చేశాను ప్రభా. ఇదో ప్రభు నా పాపాలు తప్పని ఒప్పుకున్నా తండ్రి. నన్ను క్షమించి నా వ్యాపారం వృద్ధిలోకి వచ్చి నన్ను ధనవంతుడిగా మార్చి మీరు అక్కడ మేము పొందుకోమని యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మరుసటి రోజు హలో బేబీ, ఏం చేస్తున్నావు? అలాగా తిన్నావా? సరే సాయంత్రం వస్తా, సినిమాకి వెళ్దామా? సరే సంక్రాంతికి మరి కొత్త బట్టలు కొనుక్కోవాలి కదా, మరి ఏం చేద్దాం? రెడీగా ఉండు, వస్తా సాయంత్రం నేను సినిమాకి వెళ్దాం. సరే ఏమన్నా చేయలేరా డైలాగ్ సత్తుపల్లి హాస్పిటల్. ఏందయ్యా ఏందయ్యా పేరేంటయ్యా? పడుకోలే. ఊరింటియా? గంగారం. పదమూడు. రెండు బాబు పిల్లాడు కడుపు ఎప్పటి నుంచే? ఇప్పుడే అండి పడిపోయిందండి కడుపు నొప్పి. ఎంతసేపు నుంచి? ఇప్పుడే పడిపోయిందండి. సరే అమ్మా, చూడండి. కూర్చోబెట్టండి. ఇవ్వండి ఫస్ట్ కుర్చీ, అది కుర్చీ ఇట్లా గాలి గట్టి పీల్చుకో. పెయిన్ వస్తుందా? పీల్చుకో. పెయిన్ వస్తుందా? సరే, మా ప్యూర్ని పిలుస్తా. నేను ఇప్పుడు స్కాన్ రాస్తా, అది తీసుకెళ్ళి స్కానింగ్ తీపించుకోండి. సరే డాక్టర్ గారు. ఇగో
డాక్టర్ గారండి స్కానింగ్ ఉంది. మీ వాడికి బాగా సీరియస్ ఉందమ్మా, అర్జెంట్ గా హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే సీరియస్ అయిపోద్ది, తొందరగా తీసుకెళ్ళిపోవాలి. సరే డాక్టర్. ఏ హాస్పిటల్ అండి? అపోలో హాస్పిటల్. సరే డాక్టర్. తీసుకెళ్ళండి, అప్పుడు దాకా నేను పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ చేస్తాను. జీవితం అపోలో హాస్పిటల్. ఓ మౌత్ తీసుకో. కడుపు నొప్పండి పిల్లడికి. ఇవాళ పొద్దునే పడిపోయాయండి. ఒకసారి గాలి మీరు మళ్ళీ పీల్చు. ఇక్కడ వస్తుందా ఎక్కడ వస్తుందారా? ఓ అయితే డేంజర్ ఇది. ఇంతకుముందు ఎక్కడ తీసుకెళ్ళారు హాస్పిటల్కి? సత్పల్లి హాస్పిటల్ అండి. ఓరండి అమ్మగాల. మరి ఇప్పుడు తీసుకొస్తే నేనేం చేశాను బాబు? ఎక్స్రే తీసారా? తీసారండి. ఈ ఎక్స్రే రిపోర్ట్లే డబ్బులు ఎంత తీసుకున్నారు? డబ్బులా అండి 10 లక్షలు అయినాయండి. శాలరీ డబ్బులు వచ్చినాయా లేదా అనుకుని వచ్చారా? ఉన్నాయండి. రిపోర్ట్లు మొత్తం ఈ పేర్లు మొత్తం బయటకు వచ్చేసి మనోడి పొజిషన్ అయితే క్రిటికల్ ఉంది. అయితే ఇప్పుడైతే ఏం చేయలేవు. ఎంత ఖర్చు అయినా పర్లేదండి, పిల్లోడు మాత్రం. అంత ఖర్చు నేనేం చేశాను బాబు? పొజిషన్ అయితే క్రిటికల్ ఉంది బాబు. అంతా దేవుడి మీద భారం వేసుకొని నువ్వు ఒక రాయి నేను ఒక రాయి చేయి కలుపుకొని నేను ఆపరేషన్ చేస్తా, నువ్వు పక్కన కూర్చో. సరేనా? సరే డాక్టర్. నువ్వైతే ఇంటికి వెళ్ళి కానీ దేవుని ప్రార్థన చేసుకో. 24 గంటలు దాటితే మాత్రం నువ్వు నేను ఏం చేయను. ఇది హాస్పిటల్కి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది ఆపరేషన్ ఫెయిల్ అయితే మాత్రం నేనేం చేయలేను. నీకు ఇష్టం అయితే సంతకం పెట్టు, నేను ఆపరేషన్ చేస్తా. ఓకే క్రిటికల్ వచ్చింది. రోజు క్రిటికల్ వచ్చింది. టింగ్ 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 టింగ్. ఫీజు కట్టించుకో ముందు, తర్వాత మనం దొరకలేదు. ఫీజు కట్టించుకొని ఎమర్జెన్సీ వాళ్ళలో పెట్టు. ఐసీయూలోకి తీసుకెళ్ళు. ఫీజు కట్టే ముందు నువ్వు తర్వాత తీసుకెళ్ళు. అనుకోద్ది దాని మీద తీసుకెళ్ళాలని పడిపోతున్నాడు. ఆపరేషన్ చేస్తాకి వెళ్తాను. వస్తుందండి.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే 10 లక్షలు ఖర్చు అయింది. నాకు అసలు మనశ్శాంతి లేదు. పిల్లోడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక సిగరెట్ తాగితే నాకు అసలు మనశ్శాంతి లేదు. అన్న ఎట్టుందన్న బాబుకి ఎట్టుందన్న? ఎలాగొచ్చేద్దాం? ఎవరు చెప్పారు? మీ ఫ్యామిలీలో మొన్న ప్రార్థనకు వచ్చానండి. వాళ్ళు చెప్పారు ప్రార్థన చేయమని. అదే బాబుకి ఎలా ఉందో చూడడానికి వచ్చానండి. 24 గంటలు దాటితే కానీ చెప్పలేమన్నారు బ్రదర్. నాకు అసలు మనిషి అంత లేకుండా పోయింది. అన్న నా జీవితం కూడా అట్టే ఉండేదన్న. నాకు కూడా మనిషి ఉండేది కదన్న. బాగా త్రాగుడు అలవాటు అయ్యి వ్యాపారం లాస్ వచ్చి మనశ్శాంతి లేకుండా, సమాజానికి విలువ లేకుండా అప్పుల పాలైపోయి మనశ్శాంతి లేని రోజులు అన్నా నాయి. అటువంటి సమయంలో సహోదరు నన్ను కలిసి నన్ను గెద్దించినప్పుడు, నేను దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు, ఆ మందిరానికి వెళ్ళాక దేవుడు నాతో మాట్లాడారన్న. గెద్దింపులో పడినవాడు మంచిగా ఉంటాడన్నా, గెద్దింపులో పడినవాడు హఠాత్తుగా నాశనం అవుతాడన్నా. ఇప్పటికైనా అర్థం చేసుకోన్నా. అటువంటి పరిస్థితి నేను వచ్చా, దేవుడి గెద్దింపు లోపడ్డాయి కాబట్టి నా పాపాలు ఒప్పుకున్నా, నేను రక్షణ పొందుకున్నా కానీ నా పాపాలు ఒప్పుకున్నా, దేవుడు నన్ను క్షమించాడన్నా. ఇప్పటికైనా నువ్వు మారన్నా, దేవుడు నిన్ను క్షమిస్తాడు. సరే తమ్ముడు, ఇక నుంచి నేను మారుతాను. అన్న నిజమన్నా, నా జీవితంలో కూడా అంతే. మొదట మేము దేవుడు నమ్ముకున్నప్పుడు మాకేముండేది కాదు, పేద స్థితిలో ఉన్నాము. అయితే దేవుడు వాక్యంలో ఒకనాడు లాజర్ అనే వ్యక్తి గురించి నాతో మాట్లాడారన్న. లాజరు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఆయనకి ఏముండేది కాదు. ఆయనకి ఒక వ్యాధి ఉండేది. ఆ జబ్బుతోనే ఆయన కొనసాగించాడు. ఒక ధనవంతుని దగ్గర పనివాడిగా కూర్చొని ఆయన తినే 2 ముక్కలు ఏమన్నా ముక్కలు పడితే అవి తినుకుంటా ఉండేవాడు. అయితే వీరిద్దరిలో మరణము సంభవించినప్పుడు వీరిద్దరు కూడా తీర్పుకు వెళ్తారు. అక్కడ లాజర్ అనే వ్యక్తి లోకంలో ఏమీ లేకుండా, సుఖం లేకోకుండా ఆయన వ్యాధితో బ్రతికాడు. కానీ పరలోకంలో మాత్రం అతను నీతిమంతుడికి ఎంచబడి అబ్రహాము రూపు పక్కన చక్కగా ఉన్నాడంటన్న. అయితే అటువంటి వాక్యంతో నాతో మాట్లాడాడు. ఏమున్నా లేకపోయినా దేవునికి ఎందు నీతిగా ఉంటే మనకి పరలోకంలో ఎంతో కొంత మనకి గొప్ప జరిగిద్ది, మంచి జరిగిద్దని మేము దేవుడు నమ్ముకున్నాము. అయితే దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించాడన్న. మీరు బాప్తిస్మం పొందుకున్నవారు కదా, మీరు ఇట్లా సిగరెట్ తాగుకుంటూ, ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు వ్యభిచారం చేసుకుంటూ, మీకు ఇష్టం వచ్చినట్టు మందు తాగుకుంటూ ఉంటే మరి మీ శాపాలు మీ పిల్లలే తగలకుండా ఎట్లా ఉంటాయి అన్న? దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది అన్న. విలాప వాక్యాల్లో మా తండ్రులు దోషంలో చేసి చనిపోయారు, వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నామని ఏడుస్తారన్న. అలాగే నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావన్న. ఇప్పటికైనా మారి మనసు పొందితే దేవుడు నిన్ను మళ్ళీ క్షమిస్తాడన్న. ఇప్పుడు నుంచి అయినా మళ్ళీ దేవుడి మందిరానికి రా అన్నా నువ్వు. సరే తమ్ముడు, వస్తా ఇక నుంచి. సరే అన్న, ప్రార్థన చేద్దాం అన్న. యేసయ్యా, నా పాపను క్షమించు తండ్రి. నా కుమారుని స్వస్థపరచు తండ్రి. యేసయ్యా, ఇక నుంచి అయినా నేను మారి నీ సన్నిధికి వస్తా తండ్రి. నా కుమారుని స్వస్థపరచు తండ్రి. యేసయ్యా, నేను ఇక నుంచి అయినా మారుతా తండ్రి. నేను ఆపరేషన్ తీసుకొని కూడా ఇలా చేస్తున్నానండి. నన్ను క్షమించు తండ్రి. ఇక నుంచి అయినా నేను చర్చికి వస్తా తండ్రి. బాటిల్
మనం ఆపరేషన్ చేశాం క్రిటికల్ కడుపులో పేషెంట్ తీసుకున్నాం. ఆ పేషెంట్ని తీసుకుని రా సార్. బాబు ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఎక్స్రేలు స్టమక్ సంబంధించి మొత్తం తీపించాను. మన అదృష్టం ఏంటంటే మనం 24 గంటలు దాటితే కానీ చెప్పలేను అనుకున్నాం, కానీ ఈ రిపోర్ట్లు అన్నింటిలో కూడా మంచిగా వచ్చింది. మీ వాడికి ఇంకా నాకు తెలిసి జనంలో కూడా కడుపు ఎప్పుడు రాదు. మరి ఎందువల్ల నాకు కూడా తెలియదు. ఇక అంతా దేవుడు నీకు మేలు చేసిండు పో, సరేనా? నాకు తెలిసి మళ్ళీ మీ వాడికి ఇంకా జనం అంతా కూడా కడుపు నొప్పి రాదు. ఎదుర్కొంటే వెళ్ళరా నువ్వు. శుభంగానే అయిపోయిందా? జాబ్ అందరికి వందనాలు. ప్రార్థించుకుందాం. దేవునికి వందనాలు తండ్రి. జరుగుతున్న ఈ ఆరాధన నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన ఇచ్చినాను తండ్రి. ఆమేన్. నేను ఒక పాట పాడాను. హల్లెలూయా. బుద్ధి వచ్చిన కుమారుని నేను నా తండ్రి చెంతకి చేరినాను. బుద్ధి వచ్చిన కుమారుని నేను నా తండ్రి ఇంటికి చేరుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో కొన్ని మాటలు మాట్లాడని ఆశపడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో ఇక్కడ దేవుడు వ్యభిచారుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ వ్యభిచారుల గురించి మాట్లాడుతూ దేవుడు వ్యభిచారం చేసిన వారిని దేవుడు అగ్నిగంధకములో పడవేస్తాడట. మీరు ఈ వ్యభిచారం అనే గొండ ఊపిలో పడకుండా మీ జీవితాలను మార్చుకోవాలని దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను. ఈ వ్యభిచారం అనేది చాలా మురికి వంటిది. మనకి మన జీవితాల్లో మనం వ్యభిచారం చేసినట్లయితే మన కుమారులు కానీ మన కుమార్తెలు శాపాలకి గురవుతారు. మన కుటుంబం అనేది నాశనం అవుతుంది. ఈ వ్యభిచారం వల్ల సమాజంలో మనకు పేరు ఉండదు. మన యొక్క పరువు ప్రతిష్టలు మొత్తం కూడా చాలా చెడ్డగా ఉంటాయి. కాబట్టి ఈ వ్యభిచారం అనేది మన యొక్క క్రైస్తవ జీవితంలో రాకుండా ఆ వ్యభిచారం అనేది మీరు విడిచిపెట్టి దేవునికి నమ్మకంగా మంచిగా బ్రతికితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆ అగ్నిగుండంలో పడవేయకుండా దేవుడు మిమ్మల్ని కూడా కాచి కాపాడతాడు. దేవుడు మరి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు మనల్ని కాచి కాపాడాడు. ఈ కాచి కాపాడినప్పుడు మనం దేవునికి విధేయత కలిగి ఉండకపోతే దేవుడు మనల్ని క్షమించడు. కాబట్టి మనకిచ్చిన ఈ సంవత్సరములలో ఈ యొక్క జీవితాన్ని మనం దేవునికి సమర్పిస్తే దేవుడు మనం దీవిస్తాడు. కాబట్టి అట్టి భాగ్యము అట్టి ఆశీర్వాదాలు మీ అందరూ కలిగి ఉండాలంటే దేవుడికి విరుద్ధమైన ప్రతి కార్యమును ప్రతి పనులను కూడా విడిచిపెట్టి దేవుని కొరకు మంచిగా యథార్థ